చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి భారీ ఊరట లభించింది. గన్నవరం టీడీపీ పార్టీ ఆఫీసుపై దాడి కేసు సహా పలు కేసుల్లో అరెస్టైన వల్లభనేని వంశీకి బెయిల్ మంజూరు చేసింది నూజివీడు కోర్టు. అటు నకిలీ ఇళ్ల పట్టాల కేసులో వంశీకి బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది కోర్టు. దీంతో అన్ని కేసుల్లో వంశీకి బెయిల్ వచ్చినట్లయింది. ప్రస్తుతం కృష్ణా జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న వల్లభనేని వంశీ బుధవారం విడుదలయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరి 12వ తేదీన వంశీ అరెస్ట్ అయ్యారు. అప్పటి నుంచి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. వంశీపై అక్రమ మైనింగ్, నకిలీ ఇళ్ల పట్టాలు, భూ ఆక్రమణలు వంటి పలు ఆరోపణలకు సంబంధించిన కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు అన్ని కేసుల్లో ముందస్తు బెయిల్ రావడంతో వంశీ బుధవారం విజయవాడ సబ్ జైలు నుంచి విడుదలయ్యే అవకాశాలున్నాయి. వంశీకి మైనింగ్ కేసులో మంజూరు చేసిన బెయిల్ రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీన్ని బుధవారం సుప్రీంకోర్టు విచారణ చేయనుంది. గన్నవరంలో సీతామహాలక్ష్మి అనే మహిళ భూమి ఆక్రమించారన్న కేసుకు సంబంధించి ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలని సీతామహాలక్ష్మి కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అది త్వరలో విచారణకు రానుంది. గత ఫిబ్రవరి 13న హైదరాబాద్లోని రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న మై హోమ్ భుజా అపార్ట్మెంట్లో వల్లభనేని వంశీని విజయవాడ పటమట పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కిడ్నాప్, దాడి, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ ఆరోపణలతో భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్లోని పలు సెక్షన్ల కింద ఆయనపై కేసులు నమోదు చేశారు. ఆ తర్వాత ఆయనపై వరుసగా మరికొన్ని కేసులు నమోదయ్యాయి. అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చికిత్స పొందినప్పటికీ కోలుకున్న తర్వాత తిరిగి జైలుకే తరలించారు. అప్పటి నుంచి ఆయన బెయిల్ కోసం ప్రయత్నిస్తూ రాగా తాజాగా అన్ని కేసుల్లోనూ ఊరట లభించింది. అయితే సుప్రీంకోర్టులో ప్రభుత్వ పిటిషన్ రూపంలో మరో న్యాయ పోరాటం ఆయన ముందు నిలిచింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.